శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ నూతన ఉగాది సందర్భంగా గోచార ఫలాలు మీకు తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారంటే అశ్విని, భరణి, కృతికా పాదం మేషం. అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదం వరకు జన్మించిన వారు మేషరాశికి చెందినవారు. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆరంభం బాగుంటుంది. మే 14 వరకు మేషరాశి వారికి అనుకూలంగా ఉంది. ఆర్థికంగా బాగుంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాదుల్లో మేలు కలుగుతుంది. వాహనాలు కొంటారు. స్థిరాస్తులు వృద్ధి చేసుకుంటారు. మేషరాశి వారికి ఈ ఉగాది నుండి శని ఏ స్థానంలోకి వస్తున్నాడు అంటే ఏలినాటి శని ప్రారంభమవుతుంది. అది ఏనేళ్ల శని, ఏలినాటి శని లోకంలో వ్యవహారంగా ఉంది. కానీ ఏనేళ్ళు, ఏను అంటే 5, శని ప్రభావం 5 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి 12వ స్థానంలో మేషరాశి వారికి మీనరాశిలో శని సంచారం. ఈ వ్యయ స్థానంలో శని ఉంటే ద్వాదశాష్టమ జన్మస్థాః గురు అంగారక శని కుర్వంతి ప్రాణ సందేహం స్థానభ్రష్టం ధనక్షయం. ఏ స్థానంలో ఈ శని ఉండటం వలన అన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. యాక్సిడెంట్లు జరగచ్చు, స్థానభ్రష్టం, స్థానచలనం, ధనక్షయం అవ్వచ్చు, అధికారుల ఆగ్రహానికి గురి అవ్వచ్చు, సకాలంలో భోజనం లేకపోవచ్చు, నిద్ర లేకుండా ఎన్నో రాత్రులు గడపవలసిన పరిస్థితి రావచ్చు, ఖర్చుల మీద నియంత్రణ కూడా ఉండదు, అప్రయత్నంగా డబ్బులు ఖర్చు అవుతాయి. తర్వాత గురు సంచారాన్ని పరిశీలిస్తే మే 15 నుంచి మేషరాశి వారికి గురువు 3వ స్థానంలో అంటే మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మిథున రాశి 3వ స్థానం. 3వ స్థానం సోదరుల గురించి చెప్పేటువంటి స్థానం. సోదరులు బాగుంటారు. తోబుట్టువుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. యోయో భావ స్వామి దృష్టో యుతోవా సౌమ్యైవా స్యాత్ తస్యాభివృద్ధి. కాబట్టి శుభగ్రహం ఉంది కాబట్టి సోదరులతో అనుబంధం బాగుంటుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారం చేసే వాళ్ళకి పురోగతి కనిపిస్తుంది. వివాహ జీవితం కూడా బాగుంటుంది. ఇక రాహు సంచారాన్ని పరిశీలిస్తే కుంభంలో రాహు, మేషరాశి వారికి లాభంలో రాహు ఉన్నాడు. కుంభరాశిలో లాభరాహు వల్ల అంతా లాభమే. ముఖ్యంగా వైద్య రంగంలో వాళ్ళకి రాహు చాలా మేలు చేస్తాడు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. శత్రువులతో పోరాడి విజయం సాధిస్తారు. వ్యవహార విజయం లభిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ విధంగా వ్యయంలో శని ఉన్నప్పటికీ లాభంలో ఉన్నటువంటి రాహు మేలు చేసి మేషరాశి వారికి మంచి జరిగే అవకాశాన్ని కల్పిస్తాడు. మొత్తం మీద మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి.